వినరో భాగ్యము విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ తత్వేన యశ్చిదిశ్వర తత్స్వభావ భోగాపవర్గదదుపాయగతీ ఉదారః సందర్శయన్నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనూభవౌ ద్వౌ శ్రీమత్సటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహీ రామభద్రయోః పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాసవైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, మనం గంధర్వలోకంలో ఉండాల్సిన గంధర్వులంతా కూడా పాతాళానికి వచ్చి పాతాళాన్ని ఆక్రమించి నాగదేవతలందరినీ కూడా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళంతా కూడా శ్రీ మహావిష్ణువుని శరణు వేడారు అని చెప్పుకున్నాం. అప్పుడు స్వామి చెప్పాడు, వీళ్ళని వధించడానికో జయించడానికో నా అంతట నేను రానక్కర్లేదు, నా అంశ కలిగిన మహానుభావుడు ఒకడున్నాడు, మాంధాత చక్రవర్తి కుమారుడు పురుకుత్సుడు, అతన్ని ప్రేరేపణ చెయ్యండి, అతని లోపల నా అంశ ఉన్నది. మనకెంతసేపు కూడా శ్రీ మహావిష్ణువు అవతారములు చూచినట్టయితే దశావతారములను చెప్పుకుంటాం, తప్పితే ఏకవింశతి అవతారములు అంటాం. ఇంతే తప్ప భగవద్గీతలో చెప్పాడు, నేను వేలాది జన్మలు ఎత్తాను నాయనా, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున అని చెప్తాడక్కడ. ఆవేశావతారాలని అంశావతారాలని ఆ క్షణంలో వచ్చేవి పరిపూర్ణావతారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది పురుకుత్సుడు, ఇతన్ని ప్రేరేపణ చెయ్యమన్నారు. పురుకుత్సుని తీసుకురావడానికి నర్మదని ప్రేరేపించారు. అంటే ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ఉంది అంటే అర్థం. మన వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటారు. ఇక్కడ పురుకుత్సుడు రావాలి అన్నట్టయితే యుద్ధానికి వెళ్ళేలాంటి లక్షణం కలగాలి అంటే ఇంకొక మహాతల్లి ఉండాలి వెనకాలే, నర్మద. ఆ అమ్మాయిని పిలిచారు. ఈ నర్మద ఎవరు అంటే చంద్రుని కుమార్తె. నర్మద నదీ రూపంలో ఉంది. ఈ నర్మదని కూడా పాతాళలోకంలో బంధించారు, నాగలోకంలోనే బంధించారు. ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. గొప్పదైన ప్రేమ కథ ఇక్కడుంది. ఈ నర్మద పురుకుత్సుని ప్రేమించింది, పురుకుత్సుని చూడకుండానే అతని గుణాలు విని. అలాగే పురుకుత్సుడు కూడా నర్మదని ప్రేమించాడు, ఒకళ్ళనొకళ్ళు చూసుకొని లేదు. అంచేత నాగదేవతలు ప్రేరేపణ చేస్తే స్త్రీ రూపంలో వెళ్ళింది నర్మద. ఎలాంటి అక్కడ నది రూపంలో ఉంది, స్త్రీ రూపంలో వెళ్ళింది, పురుకుత్సుని తీసుకురావడం జరిగింది. నాగులు ప్రార్థిస్తే పురుకుత్సుని తీసుకొచ్చారు. పురుకుత్సుడు కిందకి కదలి వచ్చాడు, నాగలోకాన్ని జయించాడు. గంధర్వులందరినీ కూడా వాళ్ళకి గర్వభంగం చేసి మీరు మీకు ఉండాల్సిన ఊర్ధ్వలోకాలకి వెళ్ళండి అని చెప్పి అక్కడికి పంపించాడు. దీనికి హరివంశంలో చాలా గొప్ప వివరణ ఉంటుంది, అక్కడ దీనికి సంబంధించి చూడొచ్చును. పురుకుత్స అంటే అర్థం ఏమిటి? కుత్స అంటే నింద. ఏమిటి నింద? గొప్పదైన నింద. అంటే ఎదటి వాళ్ళల్లో తప్పున్నట్టయితే ఆ తప్పుని తొలగించేవాడు ఆయన. అంటే వాడిని సంస్కరించాలి. ఎవడో తప్పు చేసినట్టయితే జైలు శిక్ష వేస్తారు. దేనికి? ఆ శిక్షాకాలంలో వాడు ఆ ఏకాంతంలో ఉండో రకరకాల పనులు చేస్తూ వాడి మనస్సు లోపల పరివర్తన రావాలని చెప్పి అది లక్షణం అన్నమాట. పురుకుత్సుడు నర్మద, నర్మ దదాతి అంటే ఆనందాన్ని కలిగించేది, క్రీడను ప్రసాదించున్నది. అందుకని అంచేత నర్మదా పురుకుత్సుల సమాగమమైన తర్వాత పురుకుత్సుడు వెళ్ళాడు, జయించాడు. మొత్తం లోకాన్నంతటినీ కూడా నాగలోకాన్ని జయించాడు. నాగలోకం కాదు, గంధర్వులు ఆక్రమించిన నాగలోకాన్ని జయించాడు. ఇది జరిగిన పని. అది జయించిన తరువాత నాగదేవతలకు అప్పచెప్పేశాడు, తాను మళ్ళీ తన లోకానికి రావడం జరిగింది. అంటే ఇక్కడేమిటి? తాను జయించిన తరువాత
ఆ సామ్రాజ్యం తన అధీనంలో పెట్టుకోవడం అన్నది అలవాటు లేదు. ఎంచేత తాను వచ్చింది దేనికి? గంధర్వుల వల్ల ప్రమాదం కలిగిన నాగదేవతను రక్షించాలి. రక్షించాడు, వెళ్ళిపోయాడు. ఈ ప్రక్రియ మనకి ప్రతి చోట కనిపిస్తుంది. రామచంద్రస్వామి వాలిని వధించాడు, రాజ్యం తను తీసుకున్నాడా? సుగ్రీవుడికి అప్పచెప్పాడు. రావణాసుర వధ చేశాడు, విభీషణుడికి అప్పచెప్పాడు. లవణాసుర వధ చేశాడు, ఆ లవణాసురుడి తర్వాత ఇంకెవళ్ళు లేరు, శత్రుఘ్నుడికి అప్పచెప్పాడు. ఇలాగ ఒక్కొక్క చోట. అలాగే కృష్ణావతారంలో కూడా పాండవుల చేత యుద్ధాలు చేయించాడు. పాండవుల రాజ్యం వాళ్ళకి ఇచ్చాడు, ఎవడి రాజ్యాన్ని వాడు అప్పచెప్పాడు. జరాసంధుడిని చంపించాడు. జరాసంధుడి కొడుకు సహదేవుడు, అతనికి అప్పచెప్పాడు. శిశుపాలుడు ఉన్నాడు, అతన్ని వధించాడు. ఆ చేతి దేశానికి శిశుపాలుడు కొడుకున్నాడు, అతన్ని అప్పచెప్పాడు. అంటే స్వామి సర్వధూళిదానం అంటారు. తాను ఏది అట్టే పెట్టుకోడు, తాను ఏది స్వీకరించడు. ఎవళ్ళకి ఎంతెంత కావాలో అది ఇచ్చే చూరుకుంటాడు. కులశేఖరాళ్ళు వారు ఇదే చెప్పారు. యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం. నువ్వు ఎంత ఎప్పుడు ఎలా ఇస్తావో ఎందుకు ఇస్తావో నీ ఇష్టం. ఎవరికి ఇస్తావో ఎందుకు ఇస్తావో నేను అడగటం లేదు. అంచేత పుణ్య పాపాల కర్మలు విచారించి నువ్వేం చేసినా సరే ఇది పద్ధతి. అందుకని పురుకుత్సుడు జయించాడు నాగలోకాన్ని, మళ్ళీ నాగులందరికీ అప్పచెప్పాడు. అప్పుడు నాగులందరూ కూడా పురుకుత్సుడికి కృతజ్ఞతావిష్కరణ చేసుకున్నారు. చేస్తే ఆయన అన్నాడు, నాయన నేను వచ్చింది వేరే పని కోసం అని చెప్పి, ఎంచేత నర్మదని ప్రేమించా కనుక నర్మద కోసం వచ్చానయ్యా. ఆ నర్మద ఈ లోకంలో బందీగా ఉంది, ఆమెను విడిపించడం కోసం గంధర్వులు జయించాను. అంచేత మీరేమన్నా వరం ఇచ్చినా పొగడ్త చేసిన నర్మదగే చెయ్యండి అన్నాడు ఆయన. ఎంత నిస్వార్థపరుడో చూడండి. అంటే పరమాత్మ ఎప్పుడు కూడా బంటులకు బంటవుదువురా నువ్వు అంటాడు ఆయన, అన్నమాచార్యుల వారు. తాను సాధించి తనతో ఉన్న వాళ్ళకి గౌరవాన్ని కలిగిస్తారు. యస్తే అనుస్మరణేన సమవేతం నామగ్రహణం కరిష్యతి నతస్య సర్పవిషభయం భవేదితి. వాళ్ళందరూ కూడా నర్మదకి చక్కగా వరం ప్రసాదించారు. ఏమిటది? ఓ నర్మదా, ఇక్కడి నుంచి ఎవళ్ళైనా సరే నీ నామాన్ని తలచిన, ఈ నర్మదా నది ఉంది కదా, నర్మదా నది స్నానం చేసిన, నర్మదా నదికి ఉన్న విశేషాన్ని గమనించిన వాళ్ళకి సర్పభయం ఉండదు, విషభయం ఉండదు. అది విశేషము. అంటే భారతదేశంలో ఉన్న ఒక్కొక్క నదికి ఒక్కొక్క విశేషం ఉంది. అన్నిటినీ మనం గంగా అని అంటున్నాం, నిజమే. కానీ ఏ నదికి ఉన్న ప్రత్యేకత ఆ నదికి ఉంది అంటూ వరమిచ్చారు. నర్మదాయై నమః ప్రాతః నర్మదాయై నమో నిశి. నర్మదకి నమస్కారం చేస్తున్నాం, ఉదయాన్నే నర్మదకి నమస్కారం చేస్తున్నాం, రాత్రిపూట కూడా నర్మదకి నమస్కరిస్తున్నాం. నమోస్తు నర్మదే తుభ్యం త్రాహిమాం విషసర్పాత్. అమ్మా నీకు నమస్కారం చేస్తున్నాం, సర్పముల బాధ నుంచి మమ్మల్ని తప్పించు, విషసర్పముల బాధ నుంచి తప్పించు. ఇత్యుచ్చార్య అహర్నిశం అంధకార ప్రవేశేర్వ సర్పైన దృశ్యతే. ఎవరైనా కానీ నర్మదా స్తోత్రం చేసినట్టయితే వాళ్ళకి పగటిపూటైతే ఎలాగా పాములు కనిపిస్తాయి, మనుషులు నడిచేతోట వెళ్ళాగా నడవు. రాత్రిపూట ఎక్కడైనా పొరపాటుని ప్రమాదవశాత్తు మీరెక్కడైనా తిరుగుతున్నా విషజంతువుల వల్ల ప్రమాదం ఉండదు. ఇది విశేషం. అంటే రాత్రిపూట పొరపాటును కూడా ఇవి పాములు మీకు కనిపించవు, మిమ్మల్ని కష్టపెట్టవు. అందుకని నచాపి కృతస్మరణ భుజో విషమభిభుక్త ఉపఘాతాయ భవిష్యతి ఉపఘాతాయ భవతి. ఒకవేళ పొరపాటుని ఏదైనా తినకూడని పదార్థం తిన్నా ఆ విషము కూడా ఈతన్ని ఏమీ చెయ్యదు. మీరు ఆలోచించండి ఒక్కసారి. ప్రాచీన కాలంలో పల్లెటూళ్ళల్లో అలాంటి చిట్టడవుల్లాంటివి ఉండేవి. మరి పాము కాటుకి ఎంతమంది పోతుండేవారు? ఒక 10,000 మంది ఉంటే వాళ్ళల్లో ఒకడికో ఇద్దరికో అలాంటివి జరిగేది. మరి ఆ పాముల మధ్య సహజీవనం చేస్తూ బతికారంటే ఎలా బతికారు? వాళ్ళకి మంత్రాలు వచ్చా? కాదు. ఇదిగో మన పూర్వీకులు ఇచ్చిన మంత్రముల ప్రభావం అది.
ఆ కారణం చేత అందుకనే నాగపంచమి, నాగుల చవితి ఇలాంటి రోజుల్లో మనం పూజలు చేస్తున్నామంటే అది కేవలము మూఢనమ్మకం కాదు, ఇగో ఇలాంటి విశేషము. అంచేత పురుగుత్సవంశము ఇలా కొనసాగింది. ఇది నర్మదా చరిత్ర. అంటే మాంధాత గారి తర్వాత వచ్చిన వాళ్ళు సగర చక్రవర్తి, సగరులు. ఆ సగరుల కథ మనకందరికీ తెలుసు కదా. వాళ్ళంతా కూడా చక్రవర్తి గారు, సగర చక్రవర్తి ఏదో యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు హరిస్తే వీళ్ళంతా వెళ్ళి చెయ్యకూడని ప్రమాదాలు చేసి పెట్టారు వీళ్ళు. దానివల్ల వీళ్ళంతా భస్మమయ్యారు. భస్మమైతే భగీరథుడు రావాల్సి వచ్చింది. అది గంగావతరణం. అదంతా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడే మధ్యలో ఇంకో కథ వస్తుంది, అనరణ్యుడి కథ, త్రిశంకుడి కథ అని చెప్పి. అంటే త్రయ్యారుని అన్నవాని సంతతి. విష్ణు పురాణంలో కథలు మనకి మిగిలిన పురాణాల్లో ఉన్నంత కథల్లాగా చాలా విస్తారంగా ఉండి మధ్య మధ్యలో కాస్త ఆపుకుంటూ హాయిగా చూసుకోవడానికి ఉండవు, సూక్ష్మంగా చెప్తారు. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ.